దేశవ్యాప్తంగా 23 లక్షల మంది భవిష్యత్తుపై ప్రభావం చూపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డేటా యాక్సెస్, పేపర్ కోడ్ లీక్, ప్రాక్టీస్ పేపర్ల రూపంలో ఈ పేపర్ ను లీక్ చేశారు. 23 లక్షల మంది భవిష్యత్తును ప్రమాదంలో పడేశారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ మరోసారి తెరపైకి వచ్చింది. నీట్ పరీక్ష దేశంలో వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైతే తెలంగాణ గ్రూప్ 1 రాష్ట్రంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలకు గేట్వేగా భావిస్తారు. ఈ రెండు పరీక్షల్లోనూ అభ్యర్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షకు సన్నద్దమవుతారు. అలాంటి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం లక్షలాది మంది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణ గ్రూప్ 1 పేపర్ లీకేజీ వ్యవహారం 2023లో వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022 అక్టోబర్ 16న జరిగింది. తర్వాత టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు బయటపడింది. 2023 మార్చిలో ప్రత్యేక దర్యాప్తు బృంద విచారణ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. అనంతరం 2023 జూన్ 11న మళ్లీ పరీక్ష నిర్వహించారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్ష కూడా బయోమెట్రిక్ విధానంపై వచ్చిన అభ్యంతరాల కారణంగా హైకోర్టు రద్దు చేసింది. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు 2 సార్లు పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నీట్ పరీక్షాపత్రం లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలు రద్దు చేసింది. గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీకేజ్కి, నీట్ పేపర్ లీకేజీకి సారూప్యతలు చాలానే ఉన్నాయి. రెండు కేసుల్లోనూ డబ్బు అంశం ప్రధానంగా మారింది. పరీక్షా కేంద్రాలు, మధ్యవర్తులు, డబ్బుల లావాదేవీలు కామన్ గానే ఉన్నాయి. గ్రూప్ 1 వ్యవహారంలో టీఎస్పీఎస్సీ అంతర్గత డేటా యాక్సెస్, సిబ్బంది ప్రమేయం, డిజిటల్ లాగిన్ దుర్వినియోగం అయ్యాయి. నీట్లోనూ అదే జరిగింది. పేపర్ కోడ్ లీక్ చేసి 600 ప్రశ్నలను ప్రాక్టీస్ పేపర్ తరహాలో ఇచ్చారు. ఈ పేపర్ల లీకేజ్లోనూ డేటా యాక్సెస్, లాగిన్ క్రెడెన్షియల్స్ దొంగిలించి పేపర్ చోరీకి పాల్పడ్డారు. మార్కెట్లో నీట్ పేపర్ను అంగడి సరుకుగా మార్చారు. మొత్తం మీద పరీక్షా పేపర్ల లీకేజీల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.